ఈరోజు కేఎల్ మహేంద్ర గారి వర్ధంతి సందర్భంగా శ్రీరాంపూర్ డివిజన్లో నర్సయ్య భవన్ యూనియన్ ఆఫీసులో ఘనంగా శ్రీరాంపూర్కి సంబంధించిన నాయకులు అందరూ కలిసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా కేఎల్ మహేంద్ర గారు ఈ కార్మిక వర్గానికి చేసిన సేవలని మన డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కామ్రేడ్ వీరభద్రయ్య గారు, అదేవిధంగా కామ్రేడ్ ముస్లి సమ్మయ్య గారు కార్యకర్తలను వివరించడం, అదేవిధంగా వారి ఆశయ సాధన కోసం వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో సింగరేణిలో హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సింగరేణిలో అధ్యక్షులుగా ఉన్న కేఎల్ మహేంద్ర గారు సింగరేణిలో బ్యాంకు జీతాలు తీసుకొచ్చినప్పుడు, కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నప్పుడు యూనియన్ నాయకులని ఒప్పించి అదేవిధంగా యాజమాన్యంతో మాట్లాడి బ్యాంకు జీతాలు చేయటం వల్ల కార్మికులకి మంచి పరిస్థితి ఉంటుంది, బ్యాంకు జీతాలు కావటం వల్ల రాబోయే రోజుల్లో మంచి లాభం ఉంటుంది అని ఇటు కార్మికుల్ని అటు యూనియన్లని యాజమాన్యాన్ని ఒప్పించి యాజమాన్యం ద్వారా ఇక్కడున్న బ్యాంకు సౌకర్యాలని మరింతగా పెంచేటట్టుగా మాట్లాడి చేసి ఈ బ్యాంకు జీతాలని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనందరం దాని ఫలాలు చూస్తున్నాం. బ్యాంకు జీతాలు అయిన తర్వాత గతంలో కార్మికులకు ఏదైనా అప్పులు కావాలంటే 5-6% వడ్డీకి తీసుకొని అప్పుల పాలయ్యేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకోవడం, పర్సనల్ లోన్ తీసుకోవడం, హౌస్ లోన్ తీసుకోవడం, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం, ఇవన్నీ తీసుకొచ్చిన సంస్కరణలో ఏది కార్మికులకు అవసరమో దాన్ని ఆస్వాదిస్తూ దానిని ఆహ్వానిస్తూ ఏది నష్టమో దాన్ని వ్యతిరేకించిన నేత. సింగరేణిలో మిషన్ మైన్ పెట్టినప్పుడు ప్రైవేట్ వాళ్ళని పెట్టొద్దని ఏఐటీసీ ఆధ్వర్యంలో చేసిన సమ్మెలో ఆ మిషన్ మైనింగ్ వాళ్ళ ద్వారా ప్రైవేట్ వాళ్ళ ద్వారా పెట్టడానికి వీల్లేదు, కంపెనీ కార్మికులతోనే బొగ్గు ప్రొడక్షన్ చేయాలని ఒక పక్క కొట్లాడుతూనే ఇంకొక పక్క ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఛాలెంజింగ్గా తీసుకొని కార్మికులకి లాభాల వాటా తేవడం జరిగింది. అప్పటి నుంచి గత 26 సంవత్సరాల నుంచి సింగరేణిలో అప్రతిహతంగా సింగరేణి కార్మికులు లాభాల వాటా తీసుకుంటున్నారు. ఈ సింగరేణిలో ఏఐటీసీ నాయకులు అనేక హక్కులు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క హక్కు సాధించి పెడితే పర్మనెంట్గా మన సింగరేణికి సంబంధించిన లాభాల వాటాని సాధించిన నాయకులు కేఎల్ మహేంద్ర గారు ఆయన జీవితాన్ని మొత్తాన్ని కార్మిక వర్గం కోసమే కేటాయించి ఆయనకు వచ్చిన పెన్షన్ ఏదైతే స్వాతంత్ర సమరయోధుడిగా వచ్చిన పెన్షన్ని కూడా పార్టీకి సగం ప్రతి నెల ఇచ్చిన గొప్ప నాయకుడు, నిరాడంబరంగా ఆయన జీవితాన్ని గడిపిన నాయకుడు. అలాంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు శ్రీరాంపూర్లో ఉన్న కార్మికుల్ని ఇదే విధంగా నాయకుల్ని కూడా ఇక్కడికి వచ్చిన పెద్ద నాయకులు ఆ స్ఫూర్తిని నింపడం జరిగింది. రాబోయే రోజుల్లో వారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ముందుకెళ్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ పొందుతున్నాం.